రైతులందరికీ నమస్కారం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న రైతులకైతే మనం ఫ్రీ శాంపిల్స్ మిరపిత్తనాలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకి సన్సీడ్స్ కంపెనీ వాళ్ళు కూడా ఒక 3 ఎకరాలకైతే మనకి శాంపిల్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి షార్క్ 1 మీద ఇంప్రూవ్డ్ ఫుల్ టాలరెంట్ షార్క్ 1 మీద ఇంప్రూవ్డ్. ఇది అంటే కొంచెం కాయ సైజు పెరిగిద్ది, బాగుంటుందంట. తెగుళ్ళు కూడా చాలా తక్కువ అని సన్సీడ్స్ కంపెనీ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరిగింది. దీని సన్సీడ్స్ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఎనిస్టా కంపెనీ వాళ్ళు అయితే ఆర్మూరు ఇంప్రూవ్డ్ ఇవ్వడం జరిగింది. ఆర్మూరు ఇంప్రూవ్డ్ ఎనిస్టా కంపెనీ వాళ్ళు. తర్వాత చూసుకున్నట్టయితే మనకి కనకధార వాళ్ళు మొన్న ఒక 3 ఎకరాలకి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఒక 3 ఎకరాలకైతే ఇవ్వడం జరిగింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే నేనైతే ఇస్తున్నా. అందులో వచ్చేసరికి మొలక శాతం కానీ, కాపుకు కానీ, కాయకు కానీ, పూతకు కానీ దేనికి సంబంధం ఉండదు. నాకు సంబంధం ఉండదు, ప్లస్ వచ్చేసరికి కంపెనీకి సంబంధం ఉండదు. ఇవి మీకు ముందుగా నెక్స్ట్ ఇయర్కి రైతులకు చూపించుకోవడానికి ఈ సంవత్సరం శాంపిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మీకు ఆసక్తి ఉన్న రైతులు మాత్రమే, రోడ్డు పక్క పొలాలు ఉన్న రైతులు మాత్రమే మనం ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఖర్చు తీసుకొని. అదండి రైతు సోదరులారా. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి బెంగళూరు కంపెనీ వాళ్ళు మనకి డబ్బాల రూపంలో ఇచ్చారు. మనం సీడ్ చూసుకున్నట్టయితే సీడ్ చాలా బాగుంది, సీడ్ క్వాలిటీ బాగుంది. ఇది వచ్చేసరికి 341 టాలరెంట్ అని మనకైతే ఇవ్వడం జరిగింది. ఇంద్రవెల్లి సీడ్స్, ఇది వచ్చేసరికి ఇంద్రవెల్లి సీడ్స్ మన బెంగళూరు కంపెనీ. ఇది నాట్ ఫర్ సేల్, ఓన్లీ శాంపిల్ పర్పస్ అని ఇచ్చారు. దీని తర్వాత మనకి ఇది సూపర్ 10 టైప్ అంట. ఇది సూపర్ 10 టైప్ అంటే మన సంఘం ఉంది కదా, ఆ టైపు. దాని మీద ఇంకా బాగుంటుందండి అని నేనైతే ఓపెన్ చేసి చూసా. గింజ మాత్రం చాలా క్వాలిటీ ఇచ్చాడు. క్వాలిటీని బట్టి మనం మొలక శాతం అంచనా వేయచ్చు. ఆ తర్వాత నెంబర్ 5 సెగ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు లావుల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ కంపెనీ వాళ్ళు. ఇంద్రవెల్లి సీడ్స్ ఈ కంపెనీ వాళ్ళు 341 ఇచ్చారు, నెంబర్ 5 ఇచ్చారు, సూపర్ 10 టైప్ ఇచ్చారు. సీడ్ వెరైటీలు ఇవన్నీ. ఇంద్రవెల్లి సీడ్స్ ఇది బెంగళూరు వాళ్ళు ఈ సంవత్సరం నూతనంగా స్థాపించారంట కంపెనీ. అయితే మనకైతే శాంపిల్ అయితే పంపించడం జరిగింది. మనం రిసీవ్ చేసుకొని రైతులకు చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన రైతులని ఫోటో కూడా తీసుకొని రైతు నెంబర్ కూడా వాళ్ళకి డేటా అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. అదండి రైతు సోదరులారా. ఎవరన్నా వెయ్యదలుచుకున్న ఆసక్తి ఉన్న రైతులు మాత్రమే, అంటే మీరు ఇబ్బంది పడొద్దండి. ఎందుకంటే మొలక శాతానికి కానీ, కాపుకి కానీ ఎవరు ఎటువంటి గ్యారంటీలు ఇవ్వరు. మీకు పర్లేదు, 1 ఎకరం వేయగలిగే కెపాసిటీ ఉంది నాకు అన్న ఆలోచన ఉన్న రైతులు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే 1 ఎకరానికి పెట్టుబడి వచ్చేసరికి ₹1,00,000 దాకా వస్తుంది. అంటే మీకు ఇది మొలక శాతం దగ్గరే అర్థమైపోద్ది దీని కెపాసిటీ. అంటే శాంపిల్ కెపాసిటీ 100% వస్తాయి, 90% వస్తాయి. అంటే నేను చెప్పేది ఏమి ఉండదు, నాది గ్యారెంటీ ఉండదు, కంపెనీది గ్యారెంటీ ఉండదు. కాబట్టి మీరు ఆలోచించి వేసుకోవాల్సిన రైతులు వేసుకోండి. పోయిన సంవత్సరం లాగా కూడా మనం ఒక 50 ఎకరాలకైతే ఫ్రీ శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. ఏ యూట్యూబర్ కూడా ఇవ్వాల, మనమైతే ఇచ్చాము. ఈ సంవత్సరం కూడా నేను అలానే అనుకుంటున్నా. నేను డిస్ట్రిబ్యూటర్స్ని అయితే, అన్న మీ కంపెనీ ఏమన్నా శాంపిల్స్ ఉంటే ఇవ్వండి అన్న అంటే, కొన్ని కంపెనీ వాళ్ళు మా కంపెనీ ఇవ్వండి, ఈ సంవత్సరం మార్కెట్లోకి మేము కూడా వస్తున్నాం అన్న ఆసక్తితో మనకైతే కొన్ని కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి మరీ వాళ్ళే పంపిస్తున్నారు. మరి కొన్ని కంపెనీలు ఉంటాయి కాబట్టి మనం డిస్ట్రిబ్యూటర్లను అడుగుతున్నాం, మనకు దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ని. అదండి రైతు సోదరులారా.